సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి వైఎస్ జగన్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చాక స్వాతంత్ర సమరయోధుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ప్రజలకు సంక్షేమాన్ని పంచడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇంకా చిత్తుగా ప్రజలు ఓడగొట్టిన ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ బయటపడి ఇవాళ ప్రజలు మరింత చేదరించుకుంటా ఉన్న సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడుతున్నారు. బందర్లో కూడా పిచ్చుకోక కరిసిన పేరు నాని ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో హావభావాలు, ముందు ఆ క్యారీ బ్యాగులు చూడలేక, ఆ జారిపోయినటువంటి అవి చూడలేక ప్రజలు ఎప్పుడు పోదరా బాబు ఈ బాధ అన్నట్టుగా ఉన్నారు. ఏదో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం, పిచ్చి వాగుడంతా వాగడం. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేరు నాని. సొంత కొడుకుని నిలబెట్టి 50,000 ఓట్లతో ఓడిపోయి సిగ్గు లేకుండా, అసలు కనీసం బందర్ ప్రజలు కాదు కదా, బందర్లో రోడ్లమ్మడి తిరిగే పిచ్చి కుక్కలు కూడా నీ గురించి పట్టించుకోవే. నువ్వేదో పెద్ద పోటుగాళ్లాగా విమర్శించడానికి